అయితే అది ఒక ప్రభుత్వం తప్పు చేస్తే రెండో ప్రభుత్వం ఆ తప్పుని తేల్చక్కర్లేదు అని చెప్పేటటువంటిది లేదు కదా. ఎందుకంటే అప్పుడు వీళ్ళందరి ఈ సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా వీళ్ళని అరెస్ట్ చేసి ఉంటే ఇష్యూ ఉండేది కాదు. పార్టీ కార్యాలయం మీద ఏదో ఆవేశంలో వచ్చి దాడి చేశారని ఏ ప్రభుత్వం కూడా ఏ కోర్టు కూడా నమ్మదు. అది పకడ్బందీ ఉంటుంది. అందులో రాష్ట్ర కార్యాలయం మీద దాడి చేశారన్నప్పుడు ఖచ్చితంగా అదే ఉంటది. పాపం వెంటాడుతుంది. ఖచ్చితంగా దానికి సంబంధించిన దాన్ని ఇక్కడ శిక్షలు పడతాయా లేదా పక్కన పెడితే అరెస్ట్ అయితే తర్వాత కావాలంటే బెయిల్ మీద వస్తారేమో ఆ తర్వాత సంగతి. కానీ వైసీపీకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇది ఒక తలనొప్పి వ్యవహారమైన ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి అరెస్టులు సరా మామూలు అనుకోవాలి. అందరూ సైకలాజికల్ గా ప్రిపేర్ అయిపోయారు. ఎప్పుడైతే ఫస్ట్ రెడ్ డైరీ మేము అరెస్టులు చేస్తామని కొంతమందికి పెట్టడం, అట్లాగే అరెస్టులు చేసి ప్రయత్నం చేయడం, కేసులు పెడుతూ ఉన్నారు. ఆటోమేటిక్ గా వాళ్ళందరూ ప్రిపేర్ అయ్యారు. మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం కదా, జైళ్లలో ఉన్న అధికారులతో ర్యాపో మెయింటైన్ చేసుకోవడం బెటర్, మంచి భోజనం కావాలని మంచిదని, అంత మించి చేయడానికి ఏం లేదు. కేసులు పెడతారు, అరెస్ట్ చేస్తారు, కొన్ని రోజులు పోతే బెయిల్ మీద వస్తారు. ఇక్కడ ఒక రకంగా జగన్ కి వీళ్ళు చేస్తున్న బెనిఫిట్ ఏంటంటే, మామూలుగా వీళ్ళందరూ పార్టీని వదిలేసి రాజకీయాలు వదిలేసుకుని తమ పని ఏదో దాన్ని చేసుకుందాం అనుకున్నా, ఇప్పుడు ఇదంతా ఉన్న తర్వాత రేపు పొద్దున్న చచ్చినట్టు వాళ్ళు జగన్ వెనకాలే తిరుగుతారు. అధికారులు సస్పెండ్ చేశారు లేదా వాళ్ళని పనిష్మెంట్ ఇస్తున్నారు వీఆర్ లో పెట్టి, వాడు మామూలుగా అయితే కనుక మన పని ఏదో మనం చేసుకున్న ఏ లైమ్ లైట్ లో లేని పదవుల్లోనే ఏదో ఒకటి ఇస్తారులే అనుకుని కూర్చుంటే వాళ్ళు ఇదేం ఉండదు. ఇప్పుడు వాళ్ళు పనిష్మెంట్ ఫేస్ చేసినప్పుడు రేపు ఏం చేస్తారు, చాలా బలంగా